హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఇందిరాదేవి డల్గా కూర్చోవటం చూసి లక్ష్మి చలమయ్య చేతిలో ఉన్న కాఫీని తీసుకొని నేను ఇస్తాను అని వెళ్ళిస్తుంది. అదేంటమ్మా లక్ష్మి, నువ్వు సాదాసీదా ఒక ఎంప్లాయీవి, నీకు దానికోసం జీతం కూడా ఇస్తున్నారు, మళ్ళీ నువ్వేంటమ్మా నా కాఫీ తీసుకుని వస్తున్నావు, దీనికి మేము డబ్బులేమి ఇవ్వటం లేదు కదా నీకు జీతంలాగా అని అనగానే లక్ష్మి బాధపడిపోతుంది. అమ్మ లక్ష్మి, అర్జున్ కానీ నేను కానీ ఏం చేసినా నీ మంచి కోసం, జున్ను మంచి కోసమే చేస్తాం, అలాంటి నిర్ణయాలే తీసుకుంటాం. నువ్వు పార్టీ ఎందుకు వద్దన్నావో మాకు అర్థం కాలేదు, అలాంటప్పుడు నువ్వు ఇటువంటి పనులు కూడా చేయకూడదు కదమ్మా అని చెప్పేసి అనగానే, అమ్మ ఇప్పుడు గ్రానీ అన్న మాటలకు నీ కోపం వచ్చిందా? రాత్రి నువ్వు అంత కోపంగా గట్టిగా మాట్లాడేసరికి బాబా గ్రానీ ఇద్దరు భోజనం కూడా చేయలేదు తెలుసా అని చెప్పేసి అనగానే, అయ్యో అవునా, నా కోసం ఈ కుటుంబం ఇంతగా బాధపడుతుందా అని చెప్పేసి, ఆంటీ ఒక పని చేయండి, మీరు పార్టీని అరేంజ్ చేసుకోండి, కానీ ఆ పార్టీలోకి నేనైతే జాయిన్ అవ్వను, నేను ఎవరికి కనబడుకోకుండా పర్సనల్గా నేను ఒకదాన్నే ఉంటాను, ఒకదాన్నే ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాను, మీరు పార్టీ చేసుకోండి, మీ సంతోషాన్ని నేను కాదు అనను అని అనగానే ఇక వెంటనే, అమ్మ ఇంకా ఆలోచిస్తున్నావేంటి, లక్ష్మి పార్టీకి ఒప్పుకోవడమే చాలా గ్రేట్, లక్ష్మి నువ్వు చెప్పినట్టే చేద్దాం, పార్టీకో మేమందరం సెలబ్రేషన్ చేస్తాం, కాకపోతే నువ్వు ఎవరికంటే కనబడాల్సిన అవసరం లేదు, అది నీ ఇష్టం ప్రకారం మీదే ఉంటుంది, ఓకేనా అని చెప్పేసి ఇక అసిస్టెంట్ డైరెక్టర్స్కి మేనేజర్స్కి ఫోన్ చేసేసి పార్టీ జరగబోతుంది, యాజ్ టీజ్గా మొత్తానికి ప్రిపేర్ చేసి రెడీగా ఉండండి అని అనగానే, ఓకే సార్, సెలబ్రేషన్స్ని ఎలా చక్కగా తీసుకుని వెళ్లాలో మేము చూసుకుంటాం అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తారు. అయితే ఇక ఇదిలా ఉండగా వాడికి ఎంత ధైర్యం, నాకే వాడు ఇక గ్రీటింగ్ పంపిస్తాడా, ఇన్విటేషన్ పంపిస్తాడా అని చెప్పేసి మిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే కాఫీ తాగుతున్న జయదేవ్ అరవింద, ఒరే మిత్ర ఏమైందిరా నీకు అని చెప్పేసి అనగానే, ఏం అవడం ఏంటి మమ్మీ, ఏం అవడం ఏంటి, అసలు వాడు టెండర్ గెలవడం ఏంటి, సెలబ్రేషన్స్కి నన్ను పిలవడం ఏంటి అని చెప్పేసి అనగానే, మిత్ర ఆర్ యు మ్యాడ్, నువ్వు బిజినెస్ రంగంలో ఉన్నావన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టు ఉన్నావు. అలా అయితే టెండర్స్ గెలిచిన తర్వాత మనం ఎన్నోసార్లు ఫంక్షన్స్ చేసుకున్నాం, ఆ ఫంక్షన్స్కి మనతో పాటు టెండర్ వేసి ఓడిపోయిన వాళ్ళందరూ వచ్చారు, మనకొక రూలు వాళ్ళకొక రూలు ఉంటుందా? చూడు, అర్జున్ మంచివాడు, చాలా తెలివైనవాడు, ఇక మనం వెళ్ళలేదు అనుకో మీడియా వాళ్ళు 1కి 10 సార్లు రాస్తారు, మనం ఏదో కావాలని ఇదంతా చేస్తున్నామని, మన కంపెనీ ఏదో కింద పడిపోతున్నట్టుగా వెళ్ళకపోవడం ఏంట్రా, ఆ అర్జున్కి టెండర్ రాకపోతే, ఆ అర్జున్తో కాంపిటీషన్ చేసిన తర్వాత టెండర్ రాకపోతే ఏంటి, నా కొడుక్కి ఎంత స్టేటస్ ఉందో నాకు తెలుసు, నీ స్టేటస్కు తగ్గట్టు మనం నడుచుకొని ఈ పార్టీకి వెళ్ళి తీరాల్సిందే అని అనగానే, అవును అరవింద బాగా చెప్పావు మిత్ర, ఎందుకని ఇలా ఇదవుతున్నావు, పార్టీలకి రాకపోతే కంపెనీ పతనమైపోతున్న వాళ్ళు రాకుండా ఉంటారు, అలాంటిది మనకెందుకురా అంతకర్మ, పార్టీకి వెళ్ళి తీరుతున్నాం అంతే అని చెప్పేసి అనగానే, సరే అయితే అని చెప్పేసి మిత్ర కూడా ఓకే చేస్తాడు. ఈ లోపల ఈవినింగ్ మన లక్కీని కూడా స్కూల్ నుంచి త్వరగా తీసుకొని వచ్చేస్తే అందరం పార్టీకి వెళ్దామని చెప్పేసి హ్యాపీగా ఉంటారు. అయితే ఇక జున్ను అలానే మన లక్కీ పాప ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదా. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, ఈరోజు మా ఇంట్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని అనగానే, హోహో మా ఇంట్లో చెప్పుకుంటున్న పార్టీ మీదేనా, అయితే తప్పకుండా వస్తాను ఫ్రెండ్ అని చెప్పేసి అనగానే ఓకే అని చెప్పేసి ఇద్దరు మురిసిపోతూ హ్యాపీగా ఉంటారు. అలా ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉండటం చూసి అప్పుడు మన జాను అనుకుంటూ ఉంటుంది, మా అక్కే గనక బ్రతికి ఉంటే, మా అక్కకే గనక పిల్లలు ఉంటే వాళ్ళు కూడా అచ్చం ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది, ఇంతమంది పిల్లల్ని వీళ్ళని చూస్తుంటుంటే ఏదో ఒక తెలియని స్పెషల్ ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది, మరి అదేమంటారో నాకైతే తెలీదు, ఒక టీచర్గా నేను అందరి పిల్లల మీద సమానంగా ప్రేమ చూపించాలి, కానీ నా మనసు వీళ్ళ ఇద్దరి మీదకి ఎందుకు ఎక్కువగా లాగుతుందో ఏమిటో అని చెప్పేసి జాను అనుకుంటూ మళ్ళీ క్లాస్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ అమ్మ లక్ష్మి,
అమ్మ లక్ష్మి ఈ నగలన్నీ వేసుకో అమ్మా అని అంటూ ఉంటే, అయ్యో ఆంటీ అసలు నేను ఎవరికి కనిపించను అంటున్నాను, అలాంటప్పుడు ఈ నగలన్నీ నాకెందుకు చెప్పండి అని చెప్పేసి అనగానే, అది కాదమ్మా లక్ష్మి అని అంటూ ఉంటే, ప్లీజ్ దయచేసి నన్ను ఇలానే ఉండనివ్వండి అని చెప్పేసి అనగానే, సరేనమ్మా నీ ఇష్టం, సరే అయితే త్వరగా రెడీ అవ్వు, అందరం కూడా కలిసి జున్ను రాగానే బయలుదేరదాం అని చెప్పేసి వీళ్ళు రెడీ అవుతూ ఉంటారు. అయితే ఇది ఇలా ఉండగా అరవింద హాల్లో తన బెడ్రూమ్లో కూర్చుని రెడీ అవుతూ ఉంటుంది. రెడీ అవుతున్న అరవిందకి ఒక్కసారిగా దీక్షితులు చెప్పిన మాటలు అయితే గుర్తుకు వచ్చేస్తూ ఉంటాయి. ఎవరు చెప్పారు లక్ష్మి చనిపోయి 5 సంవత్సరాలు అవుతుందని చెప్పేసేసి. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మి చనిపోయింది అని ప్రతి ఒక్కరూ అనుకున్నా నేను మాత్రం అనుకోవటం లేదు, ఎందుకంటే లక్ష్మి బ్రతికే ఉంది కాబట్టి అని అనగానే, దీక్షితులు గారు మీరు చెప్తుంటుంటే ఇంతకాలం మా మనసును నొప్పించుకోకుండా మాట్లాడుతున్నారేమో అనుకున్నాం దీక్షితులు గారు, కానీ మీరు ఇప్పుడు ఇంత గట్టిగా చెప్తేనే నాకు అర్థమవుతుంది నా కోడలు ఏదో ఒక మాలుమూల బ్రతికే ఉంది అని చెప్పేసేసి అని అనగానే, దీక్షితులు గారు మరి నా కోడల్ని కొడుకుని కలిపే అవకాశం ఎప్పుడు వస్తుంది దీక్షితులు గారు అని అంటూ ఉంటే, నువ్వు అనుకోని రకంగా ఇంటికి ఒక పాపని తీసుకుని వస్తావు కదా, అలానే పాపని తీసుకొని వచ్చావు. ఆ పాప ఇంట్లోకి అడుగు పెట్టడం ద్వారా మిత్రకు వచ్చేసేసి కొంచెం కాలం గండాలు అనేవి దాటుకుంటూ వచ్చాయి. ఇప్పుడు మిత్ర జీవితంలో మరో కొత్త కోణం మొదలు కాబోతుంది. గండాలు అనేవి మొత్తానికి కూడా ఆకాశానికి ఎల్లువెత్తినట్టు వెళ్ళవెచ్చిపోతున్నాయి అని చెప్పేసేసి చెప్పడంతో ఇప్పుడు లక్ష్మి కూడా లేదు, లక్ష్మి ఎక్కడుంటుందో అని అంటూ ఉంటే ఎదురు పడుతుంది. నువ్వే గుర్తించాలి, నీ మనస్సాక్షి చెప్తుంది లక్ష్మి నీ పక్కన ఉన్నా కూడా నువ్వు గుర్తించలేని స్థితిలో ఉంటావు, అప్పుడు నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. అయినా పెద్దవాళ్ళం మనం ఎన్ని చేసినా కూడా తల్లిదండ్రులను కలిపేది చివరకు కేవలం పిల్లలు మాత్రమే అవుతారు, ఆ విషయం గుర్తుపెట్టుకో అరవింద అని చెప్పేసి దీక్షితులు గారు గుడి లోపలికి వెళ్ళిపోతారు. అవన్నీ గుర్తు తెచ్చుకుని అరవింద, లక్ష్మి ఎక్కడున్నావే, నా గురించి ఎందుకే పిచ్చిదానిలాగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, ఈ మనీషా నన్ను ఏం చేస్తే నాకేంటే, నా జీవితం అంతా అయిపోయింది, కానీ ఇప్పుడే నువ్వే మిత్రతోటి సంతోషంగా ఉండవలసిన సమయాన్ని నా కోసం, ఈ కుటుంబ గౌరవ ప్రతిష్టల కోసం నీ మీద నువ్వు శిక్ష వేసుకుంటావా అని చెప్పేసేసి అరవింద బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల నానమ్మ రెడీ అయిపోయావా, వెళ్దామా అని చెప్పేసి అనగానే, అబ్బో మా చిచ్చర్ పిడుగు పార్టీ అంటే భలే ముద్దుగా రెడీ అయిపోయిందే అని అంటూ ఉంటే, మరి నన్ను అంటే ఏమనుకుంటున్నావు, పదండి పార్టీకి వెళ్దాం అని చెప్పేసి మిత్ర వాళ్ళు మన లక్కీ పాపని తీసుకొని పార్టీ దగ్గరికి అయితే వెళ్తారు. చలమయ్య, అర్జున్, ఇందిరాదేవి మన జున్ను బాబును తీసుకొని పార్టీ దగ్గరికి అయితే వెళ్తారు. పార్టీ దగ్గరికి వెళ్ళంగానే లక్ష్మి, సరే అయితే నేను ఆ గదిలో వెయిట్ చేస్తూ ఉంటాను, జున్ను నీకేమైనా అవసరమైతే ఇక్కడికి రా ఈ రూమ్కి అని అంటూ ఉంటే, ఓకే మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇదిలా ఉండగా 1 by 1 అందరూ కూడా వచ్చి అర్జున్కి విషెస్ అయితే చెప్తూ ఉంటారు కదా. ఇలా విషెస్ చెప్తూ ఉన్నప్పుడు చివరాఖరికి మన మిత్ర ఫ్యామిలీ కూడా వచ్చేస్తుంది. మిత్ర ఫ్యామిలీ రాగానే, హలో అంకుల్ నమస్తే అని చెప్పేసి అనగానే, వెంటనే ఏంట్రా రోడ్డు మీద నన్ను మాటలు అంటూ ఇక్కడికి రాగానే నమస్తే చెప్పి పెద్ద సంస్కారంలాగా నటిస్తున్నావా అని అనగానే, అయ్యో లేదంకుల్, నాకు తప్పు చేస్తే ఎవరితోనైనా అలానే మాట్లాడతాను, కానీ ఇప్పుడు మీరు మా పార్టీకి వచ్చారు అంటే మా అతిథి దేవో భవ అని చెప్పేసి అన్నారు కదా, సో ఈ పార్టీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా స్మైల్ చేస్తూ వెల్కమ్ చెప్పాలి, కాబట్టి నాకు ఎవరైనా పర్వాలేదు, అందుకని అలా చెప్పాను, తప్పేముంది, మా అమ్మ అలాగే చెప్పింది అని చెప్పేసి అనగానే అరవింద దగ్గరికి తీసుకొని, మీ అమ్మ బాగా చెప్పిందిరా, శత్రువైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చక్కగా నవ్వుతూనే పరిచయం చేసుకోవాలి అని చెప్పేసి అని అంటూ ఉంటే, అలా అని మరి శత్రువు అని చెప్పేసేసి అంటే ఎలాగూ, నాకు శత్రువు కాదు, ఎందుకంటే మా లక్కీ వాళ్ళ ఫాదరే కదా అని అనగానే, నువ్వు సూపర్ జున్ను అని చెప్పేసేసి వీళ్ళందరూ లోపలికి వస్తూ ఉంటారు. లోపలికి వచ్చిన తర్వాత అర్జున్కి, కంగ్రాచులేషన్స్ అర్జున్, చాలా తెలివితేటలతోటి మంచి టెండర్ని సొంతం చేసుకున్నావు కదా అని చెప్పేసి అనగానే అప్పుడు మన మిత్ర అనుకుంటూ ఉంటాడు, ఈ టెండర్ వేసిన అమ్మాయి ఎవరు, అసలు ఈ టెండర్ వేసడానికి తనకు ఆఫీస్లో ఎవరు సపోర్ట్ చేశారు, కొటేషన్ని ఎవరు రెడీ చేశారు అన్నది తెలుసుకుంటే అసలు లక్ష్మీలాగా ఆలోచించి అమ్మాయి మరి ఎవరైనా ఉంటారా లేదన్నది తెలుసుకోవచ్చు అని చెప్పేసేసి మెల్లమెల్లగా మిత్ర పార్టీలో పాటలు అయితే కలుపుతూ ఉంటాడు. అయితే ఇదిలా ఉండగా
జున్నుని లక్కీ మీ మమ్మీని పరిచయం చేస్తానన్నావు కదా అని అనగానే పరిచయం చేస్తాను రా అని చెప్పేసేసి ఇక వెంటనే జున్ను వచ్చేసేసి లక్కీని తీసుకొని లోపలికైతే వెళ్తాడు. ఇక వెంటనే అమ్మా అని అంటూ ఉంటే ఏంటి జున్ను అని అంటూ ఉంటే తిను నా ఫ్రెండ్ లక్కీ అమ్మా, నీకు పరిచయం చేద్దాము అనుకున్నాను, అస్సలు నువ్వేమో బిజీగా ఉన్నావు కదా, అందుకనే నీకోసం తనని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పేసేసి చూపించడంతో ఓ తినా మీ మమ్మీ, నాకు ముందే తెలుసు జున్ను, నాకు కూడా మీ అమ్మ బాగా నచ్చేసింది అని చెప్పేసేసి అనగానే లక్ష్మి తన కూతుర్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఓహో నాకన్నా ముందు మీరు ఫ్రెండ్షిప్ అయిపోయారా అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే దగ్గరికి తీసుకుంటుంది లక్ష్మిని తీసుకున్న తర్వాత ఇక వెంటనే అందరూ కూడా కలిసి ఏం చేయబోతున్నారంటే ఇక లక్ష్మి జున్ను ఏమో అరవింద్ ఏమో లక్కీ ఏది, ఏ లక్కీ ఎక్కడికి వెళ్ళిపోయావి, లక్కీ అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. అమ్మమ్మమ్మో మా నానమ్మ నా కోసమే వెతుకుతున్నట్టుంది, నేను వెళ్ళాలి అని చెప్పేసేసి మళ్ళీ కలుస్తామాంటీ, స్కూల్కి వస్తూ ఉంటారు కదా, మీ టేస్ట్ మీ ఫుడ్ తింటుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసేసి వెతుక్కుంటున్న వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా లక్ష్మి డోర్లో నుంచి లోపల నుంచి బయట ఉన్న విండో లోపలికి చూస్తూ ఉంటుంది. ఆ పాప వెతుక్కుంటూ వెళ్ళి అరవిందను ఇక్కడికి వచ్చేసే హక్ చేసుకుంటూ ఉండటంతో ఇక్కడున్నావా అని అనగానే అమ్మో ఈ పార్టీకి అత్తయ్య గారు కూడా వచ్చారు అంటే మిత్రగారు కూడా తప్పకుండానే వచ్చి ఉంటారు, అయినా ఈ పాప నాని అని చెప్పేసేసి అంత దగ్గరగా ఎలా వెళ్తుంది. ఈ పాప పేరు లక్కీ. నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క టెండర్లో ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను మార్చేసేసి లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని కూడా షేర్ చేయటం జరిగింది. అంటే ఈ పాప మిత్రగారి పాప అని చెప్పేసేసి అంటే మిత్రగారు నన్ను కాదు అని ఆ మనీషాను పెళ్లి చేసేసుకున్నట్టు ఉన్నారు లక్ష్మి అనుకుంటూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఈ లోపల నాన్నమ్మ చూడు, మరీ నేను చిన్నపిల్లని అన్నట్టుగా తప్పిపోయాను అన్నట్టుగా నన్ను ఎలా వెతుక్కుంటూ వస్తుందో అని అనగానే అమ్మో మా టెన్షన్స్ మాకు ఉంటాయి కదమ్మా, అలా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అర్థమవుతుందా అని చెప్పేసేసి మిత్ర లక్ష్మిని తీసుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. పక్కనే మనీష కూడా ఉండటంతో అప్పుడు లక్ష్మి కిటికీలో నుంచి చూస్తూ అనుకుంటూ ఉంటుంది, అంతే నేను అనుకున్నదే నిజం, లక్ష్మి ఎవరో కాదు మిత్రగారి కూతురు, మిత్రగారు మనీషాని పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసేసి లక్ష్మి గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఇలా బాధపడిపోతూ ఉంటుంటే అక్కడ వచ్చేసేసి అర్జున్ కేక్ కటింగ్ అవన్నీ చేస్తూ ఉంటాడు. అందరూ కూడా కలిసి హ్యాపీగా పార్టీ మూడ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వచ్చేసేసి మిత్రకు గండాలు రాబోతున్నాయని దీక్షితులు గారు అయితే చెప్తూ ఉంటారు కదా, అలా మిత్రకు గండాలు రాబోతున్నాయి అనే సమయంలో ఏం జరుగుతుంది అంటే అరవింద్ కూడా అదే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే మిత్రకు ఫోన్ కాల్ రావడంతో కొంచెం బయటకు వచ్చి ఫోన్ని ఆ పక్కనే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనీషా కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక మనీషా ఫోన్ మాట్లాడటంతో మన లక్ష్మికి అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇంకోస్త కొంచెం మెల్లగా వెళ్ళి మనీషా కంట కనబడుకోకుండా మనీషా మాట్లాడుతున్న ప్రతి మాట ఫోన్లో మాట్లాడేసేసి లక్ష్మి షాక్ అయిపోతుంది. మనీషా నువ్వు ఇంకా రాక్షసత్వంగా తయారయ్యావు కానీ నువ్వు మారలేదా, నందన్ ఫ్యామిలీ కోడలవయ్యావు, అయినా కూడా నువ్వు నిజస్వరూపం ఇలానే ఉందా, పాపం ఆ పిచ్చి వాళ్ళు నిన్ను ఎంతగానో నెత్తిన పెట్టుకుంటున్నారు, అయినప్పటికీ కూడా నువ్వు మారటం లేదు, ఛీ అని చెప్పేసేసి అయినా ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పగలను, ఎవరితో చెప్పలేను అని చెప్పేసేసి లక్ష్మి రూమ్లోకి మెల్లగా వచ్చేస్తూ ఉంటుంది. అయితే మిత్ర వచ్చేసేసి పక్కన ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ జరగని వాల్ అయితే ఉంటుంది. కొంచెం కూడా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మిత్ర ఆ వాల్ దగ్గర నుంచి కింద పడిపోతే మాత్రం ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిత్ర వచ్చేసేసి ఫోన్లో మాట్లాడుతూ అటు ఇటు వాకింగ్ చేసుకుంటూ ఇక అటుగానే వెళ్తూ ఉంటాడు. అయితే అటుగా వెళ్తూ ఉండగా మిత్ర అనుకున్నట్టుగానే పక్కనే అడుగు వేసి కింద పడిపోబోతూ ఉంటాడు. పార్టీలో అందరూ కూడా ఆశ్చర్యపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇలా టెన్షన్ పడిపోతూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా వెళ్ళి మిత్ర పడిపోకోకుండా చేతిని పట్టుకొని యువతలకైతే లాగేస్తుంది. ఇక లక్ష్మి చేతులు పట్టుకోగానే మిత్ర లక్ష్మి ఒకరిని ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇక వెంటనే అరవింద వచ్చేసేసి అమ్మయ్యా అని అనుకుంటూ ఉంటే లక్కీ పాప వచ్చి పరుగున డాడీ నీకేం కాలేదు కదా అని అనగానే ఏమీ కాలేదమ్మా, ఈ ఆంటీ కాపాడింది కదా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్కీ పాప లక్ష్మిని చూస్తుంది. ఎందుకంటే లక్ష్మి ముఖానికి మాస్క్ వేసుకొని హెయిర్ స్టైల్ని పూర్తిగా చేంజ్ చేసేయటం ద్వారా లక్ష్మి అని ఎవరు గుర్తుపట్టరు. ఇక లక్ష్మి
మీకేం కాలేదు కదా డాడ్ అని అంటూ ఉంటే ఏం కాలేదు, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటే ఇక లక్ష్మి తల ఊపుతూ ఇక సైలెంట్గా రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళు వచ్చేసి పార్టీలో జాయిన్ అయిపోతూ ఉంటారు. అయితే అవతల గ్లాస్లో నుంచి అరవింద్ వాళ్ళందరూ కూడా చూడటంతో నా కొడుక్కి చాలా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకుంటూ లోపలికైతే వచ్చేస్తారు. అప్పుడు అరవింద్కు అనుమానం అయితే వస్తుంది. మిత్రను కాపాడేది కేవలం లక్ష్మి మాత్రమే కదా, అంటే ఇప్పుడు లక్ష్మి కూడా ఈ పార్టీకి వచ్చి అలా మారువేషంలో నా కొడుకుని కాపాడిందా? దీక్షితులు గారు లక్ష్మి బ్రతికే ఉంది అని చెప్పారు. ఇక్కడే చూస్తుంటుంటుంటే ఎవరో అమ్మాయి నా కొడుకుని కాపాడింది, ఎవరో అమ్మాయి అయితే నా కొడుకుని కాపాడదు, నా కోడలు లక్ష్మి అయితేనే కాపాడుతుంది, ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి, ఆ అమ్మాయిని మాస్క్ తీసి నేను చూడాలి అని చెప్పేసి అరవింద పార్టీ అంతా వెతుకుతూ ఉంటుంది. అరవింద్ ఇలా పార్టీ అంతా వెతుకుతూ ఉండటంతో ఒక్కసారిగా లక్కీ నానమ్మ నీకు జున్ను తెలుసు కదా, జున్ను వాళ్ళ మదర్ని పరిచయం చేస్తాను రా నానమ్మ అని చెప్పేసి అనగానే అబ్బా ఆగవే నువ్వు అని అంటూ ఉంటే నువ్వు ముందు రానానమ్మా అని చెప్పేసేసి లక్కీ పాప లక్ష్మి ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. ఆంటీ తిను మా నానమ్మ అని చెప్పేసేసి పరిచయం చేయంగానే అప్పటికే తన హెయిర్ని తీసేసి ముఖానికి మాస్క్ తీసేసి బాధపడిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ లక్ష్మి అక్కడ కనిపించడంతో అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే నానమ్మ తిను ఎవరూ కాదు, ఇక జున్ను వాళ్ళ అమ్మే అని చెప్పేసి అనగానే ఇక వెంటనే జున్ను వాళ్ళ అమ్మ అని చెప్పేసి ఇక నువ్వు వెళ్ళు ఆడుకోపో నేను మాట్లాడొస్తాను అని అనగానే ఓకే నానమ్మ అని చెప్పేసి డోర్ని లాక్ చేసేస్తుంది. లక్ష్మిని గట్టిగా హాక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అరవింద. ఇక వెంటనే లక్ష్మి ఏంటి ఇది, నా పక్కనే ఉంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఇదంతా ఏం చేస్తున్నావే నువ్వు, దయచేసి ఇక వద్దు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో నాకు తెలుసు, నన్ను ఆ మనీషా జైలుకు పంపించడం ఏంటి, దాని మొహం ఏం కాదు, నిన్ను తీసుకొని వెళ్తాను, నేను జైలుకి వెళ్ళినా నువ్వు మాత్రం నా కొడుకుతోటి సంతోషంగా ఉండాలి, మిత్రకు నిన్ను అపార్థం చేసుకుంటున్నాడు, నీ మంచితనం తెలిస్తే వాడు ఇంకా పిచ్చోడైపోతాడని చెప్పలేదే లక్ష్మి, ఇక నుంచి వచ్చేసేవే లక్ష్మి అని అనగానే అత్తయ్య గారు దయచేసి నేను రావాలి అని మాత్రం అనద్దు, ఆ మనీషా ఎంత చేస్తుందో అన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, మీరు జైలుకి వెళ్తే మావయ్య గారి గుండె ఆగిపోతుంది, మావయ్య గారు మీరు జైలుకి వెళ్తే ఇంట్లో ఉన్న ఇక మీ అత్తయ్య గారి సంగతి ఏమవ్వాలి, ఇల్లు 3 ముక్కలు అయిపోతుంది, నాకు అలా ఇష్టం లేదు అని చెప్పేసి లక్ష్మి దయచేసి నేను కనిపించిన విషయం, నాతో మాట్లాడిన విషయం ఎవరికీ చెప్పనని నా మీద ఒట్టేయండి అని బలవంతంగా తీసుకొని ఒట్టయితే వేసుకుంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అత్తయ్య గారు ఇక మీరు నన్ను కలపాలి అనుకుంటున్నారు, ఆయనకు మనీషా యొక్క నిజస్వరూపం తెలిసేటట్టు చేయండి, మనీషా ఇక మిత్ర ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా లేదా అని చెప్పేసి ఆలోచిస్తుంది కదా, సో ఇక మిత్ర ఆలోచిస్తూ ఉండటంతో తను ఫోన్ కాల్లో మాట్లాడిన మాటలన్నీ కూడా వింటున్నాయన్నీ కూడా అరవిందకైతే చెప్పేస్తూ ఉంటుంది. ఆంటీ ఆ మనీషా ఇంత పెద్ద ప్లాన్ చేసిందా, ఈ రకంగా ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలని చూస్తుందా, అలాగే లక్ష్మి వాడు మనీషాని చీకొట్టి మనీషా నిజస్వరూపం బయట పెట్టేటట్టు నేను కూడా మిత్రకు సహాయం చేస్తూ ఉంటాను, అప్పుడైనా సరే ఇక మనీషా తప్పులు ఉన్నాయి కాబట్టి ఇక వాడు మనీషాని పెళ్లి చేసుకోడు, ఇక మన కుటుంబం మనం మనీషా లాంటి వాళ్లకు భయపడాల్సిన అవసరము ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఎక్కడున్నావే నువ్వు, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అని అనగానే ఒక మంచి మనుషుల దగ్గర ఉన్నాను, ఇక నన్ను ఇవన్నీ అడగద్దు అత్తయ్య గారు, నన్ను దయచేసి ఇక ఇబ్బందికి గురి చేయొద్దు అని చెప్పేసి అవును నేను మనీషాకి మిత్ర గారికి పెళ్ళయింది అనుకున్నాను, కానీ మనీషా ఫోన్లో మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు అనుమానం వచ్చింది పెళ్లి చేసుకుందా అని చెప్పేసి, కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను మనీషాకి మిత్ర గారు పెళ్లి చేసుకున్నారా అత్తయ్య గారు, ఆ పాప ఎవరి పాప అని అనగానే ఓ అదా మనీషా నీ మిత్ర పెళ్లి చేసుకోలేదే, ఆ పాప వచ్చేసేసి మేము వైజాగ్ వెళ్ళాం కదా, వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ భాస్కర్ అని మన అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళ చెల్లెల పాప అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏ లక్ష్మి నువ్వేంటి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అనగానే ఏంటత్తయ్య గారు భాస్కర్ వాళ్ళ చెల్లి పాప అని అనగానే అవునే కరెంటు పోయింది, తనకు కవల పిల్లలు పుట్టారు, పాపని మేము తీసుకున్నాం, బాబు కూడా పుట్టాడు, చూసేసరికి తను ఎటో వెళ్ళిపోయింది అని అనగానే లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అంటే నాకు కవల పిల్లలా అని అనగానే ఏం మాట్లాడుతున్నావే, నీ కవల పిల్లలా అని అంటూ ఉంటే అవునత్తయ్య గారు అవును, ఆ రోజు శ్రీమంతం చేసింది మీరు ఎవరికో కాదు నాకే, భాస్కర్ వాళ్ళ చెల్లెల్ని నేనే, కాకపోతే నాకు
నేను 3 నెలల తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసింది అని చెప్పేసి లక్ష్మి ఏడుస్తూ లక్కీ గురించి నిజం చెప్పడంతో, అంటే జున్ను మా మనవడన్నమాట, వాడిని చూస్తుంటుంటే అచ్చం మిత్రుని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంత సంతోషం, ఇంత ఆనందాన్ని ఎవరితో చేసుకోలేకపోతున్నాను. నువ్వు ఒట్టు వేసేసుకొని నా ముందరగాలకు బంధం వేసేసావు లక్ష్మి. ఎనీవే, ఈ పార్టీకి రావటం ద్వారా నా కోడలిని కనిపెట్టగలిగాను, నా మనవడు మనవరాల గురించి నిజం తెలుసుకోగలిగాను. లక్ష్మి, దయచేసి ఇంటికి రమ్మంటుంటే రాను అంటున్నావు అని అనగానే, అవునత్తయ్య గారు, నేనైతే రాను కూడా. ఇంకొకసారి మీరు రమ్మని చెప్పిన బ్రతిమలాడినా ఇక నా కొడుకుని తీసుకొని నిన్ను మళ్ళీ ఇక ఎవరికి కనబడుకోకుండా ఈ వైజాగ్ చుట్టుపక్కలే ఉండను అని అనగానే, అంత మాట అనొద్దే దయచేసి, అంత మాట అనొద్దు. మనీషా ప్లాన్ చేస్తుంది కదా, వాటిని మిత్ర తెలుసుకునేటట్టు చేస్తాను, మిత్ర మనీషాని అసహించుకునేటట్టు చేస్తాను. ముందు ఆ తర్వాత అప్పుడు నువ్వు గురించి పూర్తిగా మిత్రకు చెప్పేస్తాను. నువ్వు ఎన్ని చెప్పినా మిత్రకి చెప్పేస్తాను. ముందు మిత్ర మనీషాను ఇంటి నుంచి గెంటేయాలి. అంత పెద్ద మోసం చేస్తున్న మనీషాకి తగిన పరిష్కారం చెయ్యాలి. ఆ తర్వాత నీ గురించి తప్పకుండా తెలిస్తే వాడే మారుతాడు అని చెప్పేసి అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ రకంగా అయితే లక్ష్మి తన కవల పిల్లలు అని అరవింద తన కోడల్ని పరిచయం చేసుకోవటం ఇదంతా కూడా పార్టీలో జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.